ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? చెప్తా. అది కార్తీక మాసం, కార్తీక సోమవారం కనుక మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరూ ప్రతి కార్తీక మాసంలోనూ ఏదో ఒక రోజు ఒక సోమవారం కానీ అలాగా వాళ్ళకి కుదిరినప్పుడు ఇలాగ వనభోజనాలు ప్లాన్ చేసుకుంటారండి. నేను 10 years నుంచి వెళ్తున్నారు, కానీ నేను ఇది ఫస్ట్ టైం వెళ్తున్నా. నాకు ఇది ఫస్ట్ టైం నాకు కుదిరింది అనమాట. ముందంతా ఎప్పుడు కాలేజ్ అని, జాబ్ అని, లేదంటే ఎప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆ టైంకి. సో ఇప్పుడు కుదిరింది. సో ఎందుకు, హ్యాపీగా వెళ్ళొచ్చు కదా, చూద్దాం ఎలా చేస్తారో అనేసి వెళ్తున్నాను. అండ్ ఫస్ట్ టైం వచ్చేసి నా చిన్నప్పుడు ఎప్పుడో మా అత్తోళ్ళ ఊర్లో వనభోజనాలకు వెళ్ళాము. అండ్ తర్వాత మధ్యలో మా ఇంటి దగ్గర వేరే పాత ఇంటి దగ్గర అలాగా చేశారనమాట. అండ్ ఇది 3rd టైం అనమాట. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం వనభోజనాలకి అంతా ఈ వీడియో కంటిన్యూగా చూడండి, మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ అనమాట. చాలా మంచి అయిపోయింది తీసుకొని, కానీ ఇప్పుడు కుదిరింది అనమాట. సో అందుకని ఇది వేసుకున్నాను. మీకు ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మధ్యలో ఈ హండీ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్ కంటే ఇంకా మేము అబౌట్ టు గో అనమాట, బయటికి వెళ్ళడానికనేసి అంతా ప్రిపరేషన్ అంతా అయిపోయింది. అప్పుడు ఇలాగ ఆంటీ వాళ్ళు 2 days నుంచి చెప్తున్నారు వస్తామనేసి. ఎవరు అంటే ఇట్లా డాడీకి తెలిసిన వాళ్ళండి, ఇద్దరు డాక్టర్సే. పాపం చాలా బిజీగా ఉంటారు. ఆల్రెడీ మా డాడీ దగ్గరికి వెళ్ళి కలిశానమాట. ఇలాగా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉంటామనేసి చెప్తే పాపం నా కోసం అనేసి చెట్లాలు, నిప్పట్లు, కజ్జికాయలు, నిప్పట్లు, యాపిల్స్ అండ్ అలాగా హండీ పంపించారు. ఒక జస్ట్ లైక్ గిఫ్ట్ పర్పస్ లాగా. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినందుకని కాదు, పాపం అంత బిజీలో ఉండి వాళ్ళు టైం స్పెండ్ చేసి అలాగే ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము. ఇది ఏంటంటే నేషనల్ పార్క్. ఏంటి నేషనల్ పార్క్ అని ఫంక్షన్ హాల్ చూపిస్తుంది అనుకోకండి. మేము సైడ్ నుంచి ఈ ఎంట్రన్స్లో వచ్చాం. ఈ ఎంట్రన్స్లో యాక్చువల్గా అలో చేయరు, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే అలాగ పంపించారనమాట. అండ్ మేము ఎందుకు ఇలాగ వచ్చామంటే లగేజ్ ఎక్కువ ఉందండి. ఇది ఉసిరి చెట్టు అనేది లాస్ట్లో పార్క్కి ఎండింగ్లో ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్. ఈ సైడ్ నుంచి వెళ్తే కొంచెం దగ్గర అవుతుంది అనేసి అలో చేస్తారులే అన్నట్టుగా వెళ్ళాం. కానీ రిక్వెస్ట్ చేసుకుంటే అలాగా అలో చేశారనమాట. ఇక్కడ ఆల్రెడీ ఆంటీ వాళ్ళ వీళ్ళు కూడా మేమంతా ఒకే బ్యాచే, ఒకే వెహికల్లో పట్టరు కాబట్టి ఇలాగా ముందే ఆంటీ వాళ్ళు వచ్చేసారు, తర్వాత మేము వచ్చామన్నమాట. ఆల్రెడీ పూజ అయితే ఇలాగ స్టార్ట్ చేసేసారు. అండ్ ఉసిరికాయల చెట్లు అయితే చాలా ఉన్నాయి. అండ్ ఆ కాయలు కూడా రాలి కింద పడ్డాయి, మీకు చూపించాను కూడా. అమ్మ వాళ్ళైతే ఫస్ట్ రాగానే కొంచెం పైన అలాగా క్లీన్ చేసేసి ఫస్ట్ చెట్టు దగ్గర అంతా వాటర్ చల్లేశారనమాట. వాటర్తో కొంచెం అలాగా కడిగేసి ఇంకా పూజకి ఫస్ట్ ఉసిరి చెట్టు కింద తింటే కార్తీక మాసంలో చాలా మంచిది అంటారు కదండి. సో అందుకనేసి ఇలాగా ఉసిరి చెట్టు కింద చెట్టుకి పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి అలాగా నార్మల్ పూజ అయితే చేసేసుకొని తర్వాత ఏం చేసామనేది చూసేయండి.
ఇలాగైతే హారతి ఇచ్చేసి ప్రసాదం పెట్టేసి టెంకాయ కూడా కొట్టేసి ప్రదక్షిణ అయితే చేసేసి ఇలాగా ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి పూజ అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఇక్కడ ఇలాగ తార్పాలంతా పరిచేసి వన భోజనాలకు అనేసి సిద్ధం చేస్తున్నాం అనమాట. అండ్ అన్ని ఐటమ్స్ కూడా అందరూ చాలా బాగా తెచ్చారు. చిత్రాన్నము, అన్నం, పప్పు, రసము, ఓలిగా, కేసరి బాత్ అండ్ పలావ్లోకి గ్రేవీ, కర్డ్ యాజ్ యూజువల్గా అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అలా తెచ్చారనమాట. అండ్ నేను మా మమ్మీ ఏం చేశారంటే లెమన్ రైస్, స్వీట్ పొంగల్ అండ్ పప్పు చేశారండి. ఇంకా ఆంటీ వాళ్ళు కొంతమంది కొబ్బరి పొడి తెచ్చారు. అలాగా చెట్టు కింద అలా తినడం చాలా బాగా అనిపించింది అనమాట. అలాగా నేనైతే ఆల్రెడీ మార్నింగ్ కూడా తినేసి వెళ్ళాను. కానీ పాప మా ఆంటీ వాళ్ళందరూ అక్కడికి వచ్చాకే పూజ అయినాక తిన్నారనమాట. సో నేను ఇంకో పట్టేసి అలాగా అయితే టైం స్పెండ్ చేశాము. అండ్ ఇక్కడ ఫుల్గా తినేసాక ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయనేసి చూడడానికి వెళ్ళాను. బట్ ఇక్కడ మెయింటెనెన్స్ అస్సలు సరిగా లేదండి. ఇక్కడ బోటింగ్ చూసారా ఎలాగైతే పాచి పట్టిపోయిందో, అదే మెయింటెనెన్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. సో అలాగా పక్కన కొంచెం అలాగ తిరిగేసి ఆ దగ్గర ఉన్న చూసాను. అండ్ మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చేసామో. అదే అండి నేషనల్ పార్క్. అండ్ ఎంట్రన్స్లో తీద్దాం అనుకున్నాను కానీ సైడ్ నుంచి అలాగ వచ్చామన్నమాట. సో డైరెక్ట్ లోపలికి వచ్చేసాము. సో అందుకనే ఎంట్రన్స్ తీయలేకపోయాను. అందుకే ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చి తినేసి బాగా అలాగా వాకింగ్ చేస్తున్నాను అనమాట. ఏమేమి ఉన్నాయి, ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చాను. సో ఏమేమి ఉన్నాయనేసి అలా చూస్తున్నాను, మీరు చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి బోటింగ్ కూడా ఉంది కానీ అస్సలు దాని మెయింటెనెన్స్ కూడా లేదు, ఫుల్ పాచి పట్టిపోయి ఉంది. నేను ఇందాక వీడియోలో కూడా మీకు చూపించినాను. చూస్తున్నారు కదా, ఇవి ఫోటోషూట్కి చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటాయో, పిచ్చి చెట్లు ఉన్నట్టు ఉంటాయి కానీ బట్ అండ్ ఇక్కడ ఏంటి గడ్డి విక్కుతున్నారా అనుకుంటున్నారా? కాదండి, సంకష్టి కోసం అనేసి ఇక్కడ గరిక కొంచెం బాగా నీట్గా ఉంటే, గరిక అనేది సంకష్టి రోజు వినాయకుడికి చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని ఇంట్లో అన్న పెట్టుకోవచ్చు అనేసి అలాగ ఆంటీ వాళ్ళు తీసుకుంటున్నారనమాట. అంతలోపు నేను ఇలాగ వెళ్ళాను. ఇక్కడ ఎన్ని విగ్రహాలన్నీ పేరుతో సహా ఇలాగంతా పెట్టేశారనమాట. చాలా బాగా అనిపించింది. వారాహిదేవిది, అమ్మవారిది, అలాగా నేమ్స్ కూడా కింద రాశారు చూడండి. అండ్ ఇలాగే వెళ్తే ఇక్కడ నుంచి వాష్రూమ్ కూడా ఉంటుంది. అండ్ అగైన్ మనకు ఉయ్యాల, ఇది స్లైడ్ అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ తిరిగేసి వచ్చి నేను కూర్చుంటే ఇక్కడ ఆంటీ వాళ్ళు పాపం కష్టపడి ఉసిరికాయలు కొంచెమన్నా రాలితే తీసుకుందాం అనేసి అనుకుంటున్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరికాయ మీద దీపం పెడితే మంచిది కదండి. సో చెట్లో ఉన్నవి దొరకడం కూడా మంచిదే కదా. సో అందుకని కొన్ని అలాగా ట్రై చేసి కొన్ని తీసుకున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే పక్కనే ఫంక్షన్ హాల్ అన్నాను కదండి, ఇది చాలా యూనిక్గా ఉంది. ఎవరైనా వెడ్డింగ్ కానీ ఏదైనా ప్లాన్ చేస్తుంటే ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి మీరు చూసి ట్రై చేయొచ్చు. అన్నీ ఇలాగ ఫోటోషూట్ తీసుకోవడానికి అన్నీ చాలా బాగా అనిపించాయి.
ఇది వచ్చేసి ఇంకా అక్కడ ఉసిరి చెట్టు నుంచి వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట. మరి కొంచెం సేపు ఎంట్రన్స్లో కూడా ఉయ్యాల అవన్నీ ఉన్నాయి. అక్కడ కాసేపు కూర్చొని అలాగ వచ్చేసాము. ఇన్సైడ్ మరి ఇలాగ గ్రామీణ హస్తకళ అనేసి ఇలాగంతా స్టాచ్యూస్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. చూస్తేనే నిజంగా మనుషులే ఉన్నారేమో అన్నట్టుగా అన్ని బోర్డుతో సహా చాలా బాగా పెట్టారు. కానీ సేమ్ ఇక్కడ కూడా మెయింటెనెన్స్ అస్సలు సరిగా లేదు. చాలా దుమ్ము పట్టిపోయి అలాగంతా ఉన్నాయన్నమాట. అదే మెయింటెనెన్స్ సరిగా చేస్తే బాగా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ ఒక్కొక్కటి ఇలాగంతా నేమ్ కూడా రాశారు చూడండి. తోలు బొమ్మలు అనేసి, గానుగా పట్టేది, పాటరీ, ఇలాగంతా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా పెట్టారు కానీ అది కూడా వర్కింగ్లో లేదు. సేమ్ మెయింటెనెన్స్ అనేది అస్సలు లేదండి. అండ్ ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇది కొంచెం ఎంట్రన్స్లోకి కొంచెం దగ్గరగా ఉంటుంది. అగైన్ ఇక్కడ ప్లే ఏరియా లాగా అన్నీ ఉన్నాయి. గేమ్స్ అండ్ హార్స్ రైడింగ్, క్యామెల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నాకు ఆల్రెడీ ఆ టైంకి ఇంకా బ్యాటరీ డౌన్ అయిపోయింది. సో వెళ్ళి అక్కడ హ్యాపీగా రిలాక్స్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా రిటర్న్ వచ్చేసామండి. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసేటట్టయితే పిల్లలకైతే చాలా బాగుంటుంది. లాస్ట్లో వచ్చేటప్పుడు ఇలా షాప్ కనిపించింది. నాకు ఐస్ క్రీమ్ చాలా తినాలనిపించింది కానీ ఎక్కడ లేవేమో అనుకున్నా. బట్ లక్కీగా ఇక్కడ కనిపించింది అనమాట. సో అలాగే బటర్ స్కాచ్ తీసుకొని అండ్ బొరుగులు కూడా ఉన్నాయన్నమాట. అది తీసుకొని ఇలాగైతే ఫైనల్గా ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. అలాగైతే మా కార్తీక సోమవారం గడిచిపోయింది. ఉసిరి చెట్టుకు వచ్చినామండి. భోజనాలు రకరకాల భోజనాలు చేసినామండి. పూజలు కూడా చేసుకోవచ్చండి. మా రూపా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ లైక్ కొట్టండి. మాకు ప్లీజ్ ఏమనుకోద్దండి. చెట్టుకు వచ్చినాము. వ్యూస్ అట్లా రావాలండి. ప్లీజ్ అండి మాకు లైక్ చేయండి అండి. మళ్ళీ కూడా మీరు మమ్మల్ని చూస్తే లైక్ చేసేట్టుండాలి. దట్స్ ఇట్ అండి. ఫైనల్ ఇంటికైతే వచ్చేసాము. టైం అయితే ఆల్మోస్ట్ 5 అయిపోయింది అనమాట. ఫుల్ అలసిపోయాము. ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి. ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఫుల్ సౌండ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్. ఓకే బాయ్.